సార్ ఇప్పుడు మీరు ప్రమాణ స్వీకారం చేయడం సంతోషమే ఎమ్మెల్సీగా, కానీ నిరుద్యోగులకు ఏం సూచన చేయబోతున్నారు? నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేస్తున్నాం కదా, ఈ ప్రభుత్వం కూడా కట్టుబడి ఉంది. పరిష్కారాలను సాధించడానికి అవకాశం ఉంది, వెసులుబాటు ఉంది కాబట్టి తప్పనిసరిగా అందరం కలిసి దాని విషయంలో ఇదివరకు ఎట్లా ప్రయత్నం చేస్తున్నామో ఇప్పుడు కూడా చేస్తాం. ప్రభుత్వంతో మాట్లాడటానికి సంప్రదింపులకు అవకాశం ఉంది కాబట్టి ఇవాళ ఇబ్బంది లేదు. అది మేము ప్రధానంగా చెప్పదలిచిన మాట. రెండవది ఏంటంటే క్యాలెండర్ వచ్చింది, అదేవిధంగా పోస్టు అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయి, పోస్టుల భర్తీ అవుతుంది, పరీక్షలు సవ్యంగా జరుగుతున్నాయి. అన్నిటికంటే మించి బయట ఈ ఉద్యోగానికి వెలుపల ఉన్నటువంటి వాళ్ళ కోసము వాళ్ళ నైపుణ్య స్థాయిని పెంచడానికి కూడా ప్రభుత్వం ప్రత్యేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ అన్ని రకాల ప్రయత్నాలు నిరుద్యోగులకు లాభించేవి. నేను కోరుకున్నది నిరుద్యోగులకు లాభించేటువంటి విషయాలు. ఆ పని మేము ఇంకా సీరియస్గా చేసి నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం మరింతగా కట్టుబడి వాళ్ళ అభ్యున్నతి కోసం పనిచేస్తామని కూడా హామీ ఇస్తాం. సార్ ఇప్పుడు 9 నెలల పాలనలో కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది, రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. దాని మీద స్పందన ఏంటి సార్? ఇస్తున్నారు, ఒకటొకటిగా నెరవేరుతున్నాయి. అంటే తప్పకుండా 9 నెలలు కాకపోతే కొంచెం నేను ఆ మాట అనలేదు, ప్రభుత్వం అన్నది. కానీ 2 లక్షలు భర్తీ చేయగలగాలి అనేదే మాకున్నటువంటి ఆలోచన. ఆ 2 లక్షలు భర్తీ అవ్వటానికి క్యాలెండర్ ప్రకటించింది కాబట్టి నా దృష్టిలో పని జరుగుతున్నది. కానీ ఒకేసారి అన్ని పెడితే కూడా అక్కడ లాభం ఉండదు, మెల్లమెల్లగా నింపవలసిందే. అది మెల్లమెల్లగా నింపుతున్నారు. అవన్నింటినీ భర్తీ చేయడానికి క్యాలెండర్ ప్రకటించారు, అది సంతోషం కలిగించే విషయం. నా దృష్టిలో ఇంకా ఏమన్నా ఇబ్బందులు ఉంటే వాటిని కూడా అధిగమించి నిరుద్యోగులకు మేలు జరిగే విధంగా మనం ఇంకా ప్రయత్నం చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం.